హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాజిటివ్ వైబ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు కూడా ఒక చక్కని కథను తెలుసుకుందాం. విజయేంద్రవర్మ తన రాజ్యాన్ని చాలా సుభిక్షితంగా పరిపాలించేవాడు. ఒకరోజు ఆయన మంత్రిని పిలిచి ఇలా అడిగాడు. మంత్రివర్య, నేను దుఃఖంలో ఉన్నప్పుడు సంతోషపరిచేదిగాను, సంతోషంలో ఉన్నప్పుడు నాకు గర్వం కలగకుండా చేసేదిగాను ఉండేటటువంటి ఒక వాక్యాన్ని మీరు నాకు బోధించగలరా అని. మరుసటి రోజు ఉదయమే మంత్రి ఒక కాగితం మీద ఒక వాక్యాన్ని రాసి రాజు చేతికిస్తూ, దీనిని మీరు దుఃఖ సమయంలో మాత్రమే తీసి చదవండి, అప్పటి వరకు మీ వజ్రపు ఉంగరంలో దీన్ని భద్రపరచండి అని చెప్తాడు. రాజు అలాగే చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత పక్క రాజ్యం వారు ఈ రాజ్యంపై దండెత్తి విజయేంద్రవర్మను ఓడిస్తారు. విజయేంద్రవర్మ తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం అడవిలోకి పారిపోతాడు. అయితే ఈ ఓటమిని అతను జీర్ణించుకోలేకపోతాడు. చాలా కృంగిపోతాడు. ఆ సమయంలో అతని వజ్రపు ఉంగరం తలుక్కున మెరుస్తుంది. అప్పుడు ఆయనకి గుర్తొస్తుంది అందులో ఉన్న వాక్యం గురించి. దానిని తీసి చదవగా అందులో ఇలా రాసి ఉంటుంది, ఈ సమయం గతించిపోతుంది అని. పదే పదే ఆ వాక్యాన్ని చదువుతాడు. అప్పుడు ఆయనకి ఇలా తోస్తుంది, అవును, ఇది దుఃఖభరితమైన క్షణాలే, అయితే మాత్రం నేను ఇలా కృంగిపోయినంత మాత్రాన దీనిని మార్చలేను కదా, నా పరిస్థితిని మార్చాలి అంటే నేను ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా అని అనుకుని అతను కొత్తగా తన సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని మరలా తిరిగి యుద్ధానికి వెళ్ళి ఆ రాజ్యాన్ని తిరిగి గెలుచుకుంటాడు. గెలుచుకున్న విజయోత్సాహంతో రాజ్యానికి చేరుకున్న రాజును గజమాలలతోనూ పూలమాలలతోనూ ప్రజలు ముంచెత్తుతారు. ఆ సమయంలో రాజు కాస్తంత గర్వితుడై, ఈ ప్రజలందరికీ నేను చాలా గొప్ప రాజుని, అందరి రాజుల్లో కల్లా నేనే గొప్ప వీరుణ్ణి, అందరికన్నా నేనే గొప్పవాడిని అనే గర్వంతో విర్రవీగుతూ ఉంటాడు. ఆ క్షణంలో మరొక్కసారి అతని వజ్రపు ఉంగరం తలుక్కున మెరుస్తుంది. అలా మెరిసినప్పుడు మరలా ఆ వాక్యాన్ని చదువుతాడు, ఈ సమయం గతించిపోతుంది అని. అప్పుడు ఇలా అనుకుంటాడు, అవును, ఈ విజయం శాశ్వతం కాదు, మరలా యుద్ధం వచ్చినప్పుడు నేను విజయం పొందొచ్చు, పొందకపోవచ్చు, కాబట్టి నేను గర్వితుడనే ఉండకూడదు అని అనుకుని అతను గర్వితుడే లేక సుఖాన్ని దుఃఖాన్ని రెండింటినీ కూడా సమంగా చూస్తాడు. ఫ్రెండ్స్, జీవితం అంటేనే ఎంతండి, సుఖం దుఃఖం ఈ రెండింటి కలయికే. మనకి ఒక్కొక్కసారి చాలా కష్టమైన సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. వాటి నుంచి అసలు ఎలా బయటపడాలి అనే ఆలోచన కూడా మనకి రానంతగా మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఫ్రెండ్స్, ఒకసారి దాని నుంచి బయటపడే మార్గం కోసం వెతికితేనే కదా మనకు సొల్యూషన్ కనిపించేది. కాబట్టి దుఃఖ సమయాల్లో సొల్యూషన్ ఏంటా అని ఆలోచించండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోవద్దు. అలాగే మనం సంతోషంగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని చులకనగా చూడొద్దండి. ఎందుకంటే ఈ సమయం గతించిపోతుంది. ఏమో, ఈ సంతోషకరమైన క్షణాలు మాయమైపోయి మనం ఆ దుఃఖంలో పడిపోతామేమో. అలాంటప్పుడు ఎవరిని చిన్నచూపు చూడొద్దండి, రెండింటినీ సమంగానే చూడండి. దుఃఖంలో ఉన్నప్పుడు కృంగిపోవద్దు, సంతోషంలో ఉన్నప్పుడు గర్వపడొద్దు. ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.